అందరూ నమస్కారం. మనకి వట్టివేరు మామూలుగా ఏంటంటే వట్టివేరు నుంచి ఎసెన్స్ తీస్తారు. అలాగే వట్టివేరు మామూలుగా మనకి ఏంటంటే పూర్వం కూలర్లు వెనకాల బాగా చల్లటి గాలిని ఇస్తూ ఉంటుంది. కూలర్ వెనకాల ఉండేది వట్టివేరే. అది తడుస్తూ ఉంటే గాలికి మంచి వాసన, అలాగే చల్లదనం వస్తూ ఉంటుంది. మనం కిటికీలు కూడా కట్టుకుంటాం, వేసవికాలం కట్టుకుని నీళ్ళు తడుకునేవాళ్ళం పూర్వం. మామూలుగా మందుల్లో ఆయుర్వేదం చాలా ఉపయోగాలు ఉన్నాయి. మామూలుగా శివుడికి అభిషేకం చేసినప్పుడు కూడా వట్టివేరు పెట్టి అభిషేకం చేస్తాం అలా దైవికంగా. అయితే మామూలుగా అయితే వట్టివేరు చలవ చేస్తుంది. వట్టివేరు కషాయం తాగితే బ్లీడింగ్ తగ్గుద్ది, అంటే నెలసరిలో బ్లీడింగ్ తగ్గుద్ది అనమాట. వట్టివేరు 25 గ్రాములు ఒక 1/2 లీటర్ నీళ్ళు వేసి బాగా మరిగించి వడపోసి అందులో కొంచెం బెల్లం వేసుకుని కొంచెం యాలకుపొడి వేసుకుని ఒక 50 ml చప్పున పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల తాగితే ఓవర్ బ్లీడింగ్ తగ్గుద్ది అనమాట. ఏంటంటే తలనొప్పి తగ్గుద్ది, కడుపు నొప్పి కూడా తగ్గుద్ది. అలాగే మలబద్ధకం, సుఖ విరోచన అవుద్ది అనమాట మనం తాగితే. ఆ వట్టివేరు కషాయం తాగితే ఫ్రీ మోషన్ అవుద్ది అనమాట. అలా ఏంటంటే ఈ వట్టివేరు మామూలుగా ఇసుక నేలల్లో పండుతామండి, పీకుతారు. ఇసుక నేలలో పండుద్ది బాగా, అక్కడి నుంచి తెస్తారు. ఒక మనలాంటి ప్రాంతంలో పెంచాలనుకోండి, ఇలా గట్టి నెలలోని లోపలికొలక పోద్ది, మనం తవ్వలేము. అందుకని మేము ఏం చేసామంటే ఇక్కడ టెక్నిక్ ఇట్లా గొట్టాలు వేసామంటుంది. మామూలుగా యాక్చువల్గా అయితే మనం ఫస్ట్ టైం వేసినప్పుడు ట్రైల్కి ఒక 20-30 వేసాం గొట్టాలు. ఈ ప్లాస్టిక్ గొట్టాలు ఖాళీగా ఉంటే వేసేసాం. కానీ ఇప్పుడు ఏం చేసాం, పంట పండించడానికి ఇది ట్రైల్కి వేసాం, వర్కౌట్ అవుద్దావదని. పంట పండించడానికి మేము అక్కడ పైలట్ ప్రాజెక్టులో ఒక 100 మట్టి పైపులు తెచ్చాం, మట్టి పైపులు వేసాం. నెక్స్ట్ ఇయర్కి వస్తామంట బాగా. ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ వేసాం, తీయండి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. 6 నెలలు అయింది వేసి, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇదిగో ఇది వేసి 6 నెలలు అయింది గొట్టంలో అన్నమాట. అది ఇదంతా వేరే. అలా మనం ఒక గొట్టానికి 1 కేజీ వేరే వచ్చిందనుకోండి, 100 కేజీలు వేయాలంటే 100 గొట్టాలు వేసుకుంటే 100 కేజీలు వచ్చేస్తుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ వట్టివేరు పెంచుకోవచ్చు మనం. ఇలాగ మట్టి గొట్టాలు మా దగ్గర, అవి ఇంకా లావు ఉంటాయి, ఇంకా ఎక్కువ వస్తుంది అయితే. అలాగా దీన్ని సరే మహాశివుడి పరమశివుడి జట్లా ఉంది రాజుటం. అబ్బా అద్భుతం. ఇది 6 నెలల్లో ఎంత వచ్చింది కదా, ఇది 8 నెలలు ఉండాలి యాక్చువల్గా. 8 నుంచి 1 ఇయర్ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ వచ్చేస్తామట, ఇంకా అలా అవుతుంది. మామూలుగా మనం అభిషేకం చేసినప్పుడు కొంటాం కదా, అభిషేకానికి వాసన అంత ఉండదు. ఎందుకు ఉండదంటే ఎసెన్స్ తీసేసి దాన్ని సెంట్ అంతా తీసేసి ఉట్టి అమ్ముతారు మనకి. మనం దాంతో చేసుకుంటాం అభిషేకం మామూలుగా అయితే. మామూలుగా మనం శివుడికి మనం స్వచ్ఛమైన అభిషేకం చేయాలన్నప్పుడు వట్టివేరు స్వచ్ఛంగా వాడుకున్నప్పుడు ఒక మొక్క గొట్టంలో వేసుకున్నాం అనుకోండి, ఒక 6 నెలలు వదిలేసాం అనుకోండి, మీకు బోల్డ్ వట్టివేరు వస్తుంది. ఒక 4-5 గొట్టాలు వేసుకున్నారంటే ఎప్పటికప్పుడు మీరు అభిషేకం చేసుకోవచ్చు. శుభ్రంగా తీసింది ఒక కవర్లో పెట్టించుకుంటే 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా వాసన పోదు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎప్పుడైనా మనం అభిషేకం శివుడికి మనం మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకోవచ్చు అలా అన్నమాట. అలాగే ఇంట్లో ఎవరైనా వేడి చేసింది అనుకోండి, కొంచెం కషాయం పెట్టుకుని కొంచెం బెల్లం తాగనుకోండి, చాలా చేస్తుంది. అలాగే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, కొంచెం కషాయం పెట్టుకుని బెల్లం వేసుకుని కొంచెం యాలకుపొడి వేసుకుని కషాయం తాగామనుకోండి, ఓవర్ బ్లీడింగ్ తగ్గుతుంది. అలా బోల్డ్ ఉపయోగాలు అనమాట. కన్నెకోమలి ఇది మామూలుగా ఆకుకూరగా తింటారు ఇక్కడ. మామూలుగా ఏంటంటే సైంటిస్టులు కూడా ఏం చెప్పారు అంటే అటకమాడితో కలిపి చెప్పేవారు. అటకమాడిని ఇలాగే చూసేవారు కాదు, ఇప్పుడు వెడగొట్టి ఇది అటకమాడు ఇలాగే ఉంటుంది, కానీ అటకమాడు కాదు, ఇది కన్నెకోమలి. ఈ కన్నెకోమలి ఏం చేస్తారు, మామూలుగా అయితే ఇక్కడ గిరిజనులు కూరగా తింటారు. ఆకు కూరను తినేస్తారు, ఆకుకూరలాగా తోటకూరలాగా. ఆ కూర తినడం వల్ల కడుపు తగ్గుద్ది, జీర్ణశక్తి పెరుగుద్ది, మంచి ఆకలి వేస్తామన్నమాట ఇది తినడం వల్ల. అలా కడుపు నొప్పికి జీర్ణశక్తి కూడా ఆకుకూర తింటారు. అలాగే కన్నెకోమలి జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఆ నీరసం నుంచి తొందరగా కోలుకోవడానికి ఈ ఆకుకూర తింటే బాగుంటుందని ఆ గిరిజనులు చెప్పుకుంటుంటారు అనమాట. వాళ్ళు తింటారు అలా వండుకుని, వెంటనే తొందరగా నీరసం తగ్గిపోయి ఆ జ్వరం మరి రాదని చెప్తారన్నమాట అండి. అలా వాళ్ళు జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ కన్నెకోమలి కూర తింటారు. ఆయుర్వేదంలో కన్నెకోమలి ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే వీర్యవృద్ధి పెరగడానికి కొన్ని మందులు చేస్తారు. అలాగే పొటెన్సీ పెరగడానికి కూడా కొన్ని రకాల మందులు తయారు చేస్తారు వేరే కాంబినేషన్స్ తోటి. అలా కన్నెకోమలి యొక్క ఉపయోగాలు అవి. కన్నెకోమలి మనం మామూలుగా పెంచుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే అడవుల్లో ఉంటుంది, అటకమాలో ఉంటుంది, కానీ అటకమాలు కాదు ఇది, కన్నెకోమలి కొంచెం అరుదుగా ఉండే మొక్క ఇది. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగివ్వండి. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వాడు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా.
అంత అన్న అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లు వస్తాయన్నారు, కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా అండి, భీమవరం. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం నేను తిరగని హాస్పిటల్ అంటూ లేదు. హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా తిరిగాను. నేను మా భార్య కూడా చాలా హాస్పిటల్ తిప్పి చాలా డబ్బు ఖర్చు పెట్టాము. మా ఫ్రెండ్ వెంకటేశ్వర గారని ఆయన అలాగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గర మందు వాడి తగ్గుద్దంటే తీసుకొచ్చాం, వాడాము. చాలా అద్భుతంగా పనిచేసింది. 15 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. గ్యాస్ట్రిక్ బాగా తగ్గిపోయింది. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. దీనికి కృతజ్ఞత చెప్పడానికి మేము అక్కడికి పనిగట్టుకుని వచ్చి కృతజ్ఞత చెప్తున్నాం. మందు కోసం మేమైతే రాలేదు.